దొంగలు దొరకక తప్పదు, నిజాయితీపరుడు ఆలస్యంగా బయటకు రాక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. అన్యాయపు ఆటలు ఎంత ఆడినా, అన్యాయపు క్రీడలు ఎంత సాగినా చివరికి న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది అంటుంటారు. అచ్చం అదే జరుగుతూ పోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రజలను ఇబ్బంది పెడుతున్నా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా, రాజకీయ నాయకులు తప్పు చేస్తారంటూ ఎన్ని చిత్రీకరించినా చివరకు ఆలస్యంగా న్యాయమే గెలుస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేసి 71 రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ ద్వారా ఆయన విడుదలవ్వడం సంతోషకరమైన విషయం ఒకెత్తైతే, ఆ బెయిల్ వెనుక జరిగిన చర్చలు, కోర్టులో జరిగిన తీరు చూస్తుంటే వాంటెడ్గా కూటమి సర్కార్ చేస్తున్న అరాచక శక్తులు ఏ రకంగా దొరుకుతున్నాయో ఇక్కడ కనబడుతుంది. కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే గాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం అనేది ఉంటుంది. ప్రస్తుత కేసుల్లో మద్యం కుంభం కేసుల్లో పిటిషనర్ పాత్రను నిర్దేశించేందుకు సరైన బలమైన ఆధారాలే లేవు అంటూ సిబిఐ కోర్టు సంచలనంగా బాంబు పేల్చింది న్యాయస్థానంలో. మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర కుంభకోణంలో ఉందని, ఇందుకు ప్రాసిక్యూషన్ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలపై ఆధారపడుతుందని, కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదని, సహా నిందితుల వాంగ్మూలాలు అంటే వాళ్ళు చెప్పిన మాటలు, కొందరు సాక్ష్యాలు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు తప్ప దీనికి తగ్గట్టుగా సరైన ఆధారాలు, బలమైన ఆధారాలు సమర్పించలేదు. దీంతో బెయిల్ ఇచ్చేందుకు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా సిబిఐ ముందుకు అడుగులు వేసింది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలు చూపలేకపోవడం విస్మయం కలుగజేస్తుంది. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవి చూపట్లేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు, అందువల్ల బెయిల్ను తిరస్కరించలేమంటూ సిబిఐ కోర్టు కూటమికి ఊహించని షాక్ ఇస్తూ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ప్రజాక్షేత్రంలో ప్రజలకు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయా కోర్టులో సమర్పిస్తున్న డాటా ఏమిటి, ఏ ఆధారాలు ప్రాథమికంగా తీసుకొని కేసులు పెడుతున్నారు, దేని ఆధారంగా కోర్టు దాకా పోతుంది, కోర్టులో సరైన ఆధారాలు చూపించలేదు అని తెలిసినప్పుడు నిజంగా ఇది సిగ్గుచేటు కాదా? కుంభకోణం జరిగిందని, జగన్ అక్రమంగా మద్యం కుంభకోణం ద్వారా లక్షల కోట్లు దొబ్బాడంటూ రకరకాల వార్తలు రాస్తున్న వాళ్లకు కొంచెమైనా ఉండాలి. తాజాగా మిథున్ రెడ్డి విడుదలయ్యారు. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారని కోర్టు బల్లగుద్ది చెబుతోంది. నిందితులు డబ్బు ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదట. కోర్టు ముందుంచిన ఆధారాలు కేవలం ఇండిపెండెంట్వే, అందువల్ల బెయిల్ను తిరస్కరించలేమని తేల్చి చెప్పింది సిబిఐ కోర్టు. ఈ కేసులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా ఎలాంటి ఆధారాలు దీనికి తగ్గట్టు లేవు. ప్రాసిక్యూషన్ ఆధారపడుతున్న సహా నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదని, తద్వారా బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బెయిల్ ఇవ్వక తప్పదని, ఇక 72 రోజులుగా రాజమండ్రి మహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డి నిన్న విడుదలయ్యారు. వైసీపీలో ఇది ఫుల్ జోష్ను నింపే వార్త. చంద్రబాబు కూటమి సర్కార్ ఆడుతున్న ఆటలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఎంతమందిని అరెస్టులు చేసినా, ఎంత రకాలుగా ఇబ్బంది పెట్టినా చివరికి న్యాయంగా, ధర్మంగానే ఓట్లతో ప్రజల గెలుపు ఖాయం అనేది తెలుస్తోంది. అలాగే ఇలా ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా బెయిల్ల మీద మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వస్తూనే ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో మద్యం కుంభకోణ విధాన రూపకల్పన అమల్లోకి కీలక పాత్ర పోషించారన్నది ఇక్కడ మెయిన్ ఆరోపణ మిథున్ రెడ్డి గారిపై. అయితే మద్యం విధానం రూపకల్పన కమిటీలో సభ్యుడు కాదని, ఆయన పార్లమెంట్ సభ్యుడు మాత్రమేనని, రాష్ట్ర వ్యవహారాలు లేదా ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేని ఆయన ఎలా దీంట్లో భాగస్వామ్యంగా ఉంటారు అంటూ మిథున్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలేవీ కూడా మిథున్ రెడ్డిపై ప్రాథమికంగా కేసు రుజువు చేసేందుకు సరిపోవు. ఏదేమైనప్పటికీ నేరం తీవ్రతను మాత్రమే బెయిల్ తిరస్కరణకు ఏకైక కారణంగా పరిగణించబడకూడదు అని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ కేసులు ఉండటం ఆశ్చర్యకరం కాదు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందంటూ సిట్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 7 కేసులను ప్రస్తావించారు. వాటిల్లో 5 కేసులు ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి. మిగిలిన 2 కేసులు కూడా రాజకీయ స్వభావం ఉన్నవి అనేది క్లియర్గా కనబడుతున్నాయి. మిథున్ రెడ్డికి దీర్ఘకాల రాజకీయ ప్రస్థానం ఉంది. అలాంటప్పుడు 2 రాజకీయ
కేసులు పెండింగ్లో ఉండటం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని, ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రత్యర్థులు ఉంటారు. మిథున్ రెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక లేదా కూగురమైన దారుణమైన నేరాలకు పాల్పడినట్లుగా ఎక్కడ చరిత్ర లేదు. ఇది వాస్తవం. కాబట్టి ఆయన్ను బెయిల్పై విడుదల చేయడం వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు కలిగించదంటూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అసలు దెబ్బ. ఈరోజు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరిపాలన ప్రజలకు ఉపయోగపడుతుందా? కేవలం ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ పరిపాలన ఉందా? సాక్ష్యాలను తారుమారు చేశారని, లేదంటే మద్యం కుంభకోణంలో లావాదేవీలు క్యాష్ రూపంలో జరిగిందని రకరకాలుగా చెబుతున్న వాళ్లకు చెంప దెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది కోర్టు. ఇంకా న్యాయస్థానం ఇంత బలంగా ఉంది కాబట్టే ఈరోజు ధర్మంగా, నీతిగా, నిజాయితీగా అందరం బయట బతకగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. మిథున్ రెడ్డి బెయిల్పై బయటకు వస్తే సాక్ష్యాలకు ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. వాస్తవానికి పిటిషనర్ 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. తద్వారా సమాజంలో వీరికి గట్టి సంబంధాలున్నాయి. ఈ కేసులో ముందు బెయిల్ నిరాకరించిన తర్వాత మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ మంజూరైనప్పుడు తన పాస్పోర్టును సైతం కోర్టు ముందు ఉంచారు. 72 రోజులు రిమాండ్ సమయంలో కానీ, మధ్యంతర బెయిల్ కాలంలో కానీ ఆయన సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎలాంటి ఆరోపణే లేదు. ఈ కేసు ప్రధానంగా డాక్యుమెంటరీ ఆధారాలపైనే ఆధారపడి ఉంది. అవన్నీ ప్రాసిక్యూషన్ సురక్షిత కస్టడీలో ఉన్నాయి. అలాంటప్పుడు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, విచారణలో ఆటంకం కలిగించే అవకాశం ఉందనే అనుమానాలతో బెయిల్ నిరాకరించడానికి వీలే లేదని కోర్టు చెప్పింది. సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటే అందుకు స్పష్టమైన ఆధారాలుంటాయి. సాక్ష్యాలు తారుమారు చేసే అనుమానాలుంటే వెంటనే వాటిని కఠిన షరతుల ద్వారా నిరోధించవచ్చు. పిటిషనర్ సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి, విచారణకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తే ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించవచ్చని, వెంటనే బెయిల్ కూడా రద్దు చేయవచ్చని కూడా ఇక్కడ కోర్టు చెప్పింది. ఏదేమైనా ఎంత క్రూరంగా, కక్షపూరితమైన చర్యల్లో భాగంగా అడుగులు వేస్తున్నారో ఇక్కడ అర్థమవుతుంది. బెయిల్ రావడం కాదు, బెయిల్ వెనుక న్యాయం ఎంతుందో కూడా ఇంపార్టెంటే. ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు మీ ముందుకు తెచ్చాం. ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి సాక్ష్యాలు లేవు, కానీ వీళ్ళ ప్రచారం మాత్రం పీక్స్లో ఉంది. కూటమిది. చంద్రబాబు ఏం చెప్తున్నారు? ఏకంగా జగనే కుంభకోణంలో ఉన్నారని, జగన్ అరెస్ట్ చేస్తారని. అయ్యా కూటమి సర్కారు వాళ్ళు, మీరు వినండి. అయ్యా కూటమి సర్కార్, ఇప్పటిదాకా మీరు పట్టుకున్న వాళ్ళనే కనీస ఆధారాలు, బేసిక్ ఎవిడెన్సెస్ మీరు ప్రొవైడ్ చేసే పరిస్థితులు లేనప్పుడు ఇక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఆయన పేరు కానీ, ఆయనకి ఎక్కడైనా డబ్బులు మళ్లించినట్టు కానీ, ఎక్కడ ఏ కోణంలో కూడా ఏమీ కూడా కనీసం ఇక అనుమానాలు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఊరికే అరెస్ట్ అని మీ మర్యాదను పోగొట్టుకోకండి. ఎందుకంటే మీకు చాలా గొప్ప మర్యాద ఉంది ప్రజల్లో, అది ఉంచుకోండి.